ఆచి చికెన్ మసాలా ఒక్కసారిగా క్రూయిజ్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా బలగాలు ఇరాన్ పై దాడులకు తెగపడ్డాయి. సో ఇరాన్ పై ఎందుకు దాడి చేయాల్సిన దానికి ప్రధాన కారణం తెలిసిందే. సో గత కొద్ది ఏళ్లుగా దశాబ్దాల కాలం దాదాపు 4.5 దశాబ్దాల నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా ఒక రకమైన యుద్ధ పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. సో ఇటీవల కాలంలో అనేక మార్లు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా ఇరాన్ పై తరచూ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇరాన్ అణు స్థావరాలను పెంపొందించి అణు ఆయుధాలను మొత్తంగా కూడా తయారు చేస్తూ ఉంది. సో మొత్తంగా కూడా ఈ యొక్క యురేనియం ద్వారా సప్లై చేస్తూ అణు ఆయుధాలను తయారీకి పెద్ద ఎత్తున పాల్పడుతోంది. ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తోంది ఇరాన్. సో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఇజ్రాయెల్ పైన పడుతుంది. సో మొత్తం పశ్చిమాసియా దేశాలపై దీని ప్రభావం ఉండబోతుందని చెప్పేసి ఇటు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా పదే పదే ఇరాన్ పై ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. సో గత ఏడాది కూడా 2025 జూన్ సమయంలో దాదాపు 10 రోజుల పాటు కూడా ఇదే అంశం పైన ఏంటంటే ఇరాన్ అణు ప్రయోజనాలను తన స్వలాభం కోసం వాడుకుంటుంది. సో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంది. ఖచ్చితంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒప్పందంకైనా ఖచ్చితంగా ఏదైతే ఇరాన్ దానికి కట్టుబడి ఉండాలి, కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు, దాన్ని ఉల్లంఘిస్తుంది. సో ఈ కారణంగానే అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులకు పాల్పడి యుద్ధం కొనసాగించామని చెప్పేసి గతంలో చెప్పింది. సో దాదాపు 10 రోజులకు పైగా కూడా గత ఏడాది 2025 జూన్లో 10 రోజులకు పైగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. సో అల్టిమేట్ గా ఆ తర్వాత జూన్ 24న 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సో కొద్ది రోజులు ప్రశాంతంగా ఉందనుకున్నారు. మొత్తంగా ఆ ఒక యుద్ధంకి కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడంతో పశ్చిమాసియాలో కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడిందని అందరూ భావించారు. సో అది కొద్ది రోజుల తర్వాత మరొకసారి తిరిగి ఇప్పుడు అదే కారణంతో మరొకసారి ఇజ్రాయెల్ టు అమెరికా ఒక్కసారిగా ఇరాన్ ను టార్గెట్ చేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే 10 రోజుల క్రితం జెనీవాలో చర్చలు జరిగాయి. సో ఇరాన్ సంబంధించి అదేవిధంగా అమెరికా మధ్య కొంత ఏదైతే ఈ యొక్క అణు స్థావరాలకు సంబంధించి అణు ప్రయోజనాలకు విషయంలో ఖచ్చితంగా అంతర్జాతీయ నిబంధనలకు అనుకూలంగానే ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిందే, ఖచ్చితంగా వాటిపై సంతకాలు చేయాల్సిందే అని చెప్పేసి అమెరికా ఒక రకంగా ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చింది. మీకు 10 రోజుల సమయం ఇస్తే ఈ 10 రోజుల సమయంలో ఖచ్చితంగా ఆ నిబంధనలకు ఒప్పందానికి గనుక మీరు సానుకూలంగా స్పందించకుంటే ఖచ్చితంగా మా వైపు నుంచి సైనిక చర్య ఉంటుంది, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. సో అన్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగా 10 రోజుల తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తంగా కూడా ఒకవైపు ఇజ్రాయెల్ మరోవైపు అమెరికా బలగాలు రంగంలోకి దిగి ఇరాన్ పై ముప్పేట దాడికి పాల్పడుతున్నాయి. సో ఏదైతే ఇరాన్ లోని టెహ్రాన్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నగరంనే టార్గెట్ గా చేసుకొని ఏదైతే టెహ్రాన్ లోని అనుస్థావరాలు కావచ్చు, ఏదైతే ఎయిర్ బేసులు కావచ్చు, ఇతరత్ర వాటిపైన క్రూయిజ్ క్షిపణులతో వరుసపెట్టి దాడులకు పాల్పడుతుంది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం 10ల సంఖ్యలో ఈ టెహ్రాన్ తో పాటు పలు కీలక నగరాలు ఇరాన్ లోని పలు కీలక నగరాలను టార్గెట్ చేసుకుని ఈ క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయెల్ ఒకవైపు దాడులకు తెగబడుతోంది. సో చాలా మటుకు భవనాలు నిలమట్టమయ్యాయి, పలువురికి సంబంధించి మృతి చెందినట్టుగా కూడా కొంత సమాచారం అవుతుంది. సో దీనికి సంబంధించి ఇరాన్ సంబంధించి కూడా అక్కడ రక్షణ శాఖ ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అక్కడ ఇజ్రాయెల్ నుంచి మాకు ఇజ్రాయెల్ అమెరికా కలిసి మాపై సంయుక్తంగా దాడికి పాల్పడ్డాయి, సో కొంత నష్టం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తాం. దానికి ప్రతీకారంగా మా దేశం పైన ఇరాన్ సంబంధించి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ అమెరికా తమపై పాల్పడుతున్న దాడులకు ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఉంటుంది, ప్రతీకార దాడులు ఉంటాయి అని చెప్పేసి చెప్తూనే తమ పౌరులను ముందస్తు జాగ్రత్తగా హై అలర్ట్ సైరన్లు మోగిస్తున్నారు. సో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎక్కడికక్కడ పౌరులు తమ సురక్షిత ప్రాంతం తడివెళ్లాలని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సైరన్లతో వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఇరాన్ ఉంది. సో మరోవైపు దీనికి భిన్నంగా ఇటు ఇరాన్ కూడా ఏ క్షణమైనా ఇటు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి భావించినటువంటి ఇజ్రాయెల్ అమెరికా కూడా ఆ రకంగా సిద్ధమైంది. సో ఇరాన్ కూడా ఒక్కసారిగా బాలిస్టిక్ క్షిపణులతో ఇటు ఇజ్రాయెల్ పైన అదేవిధంగా యుఎస్ బలగాల పైన ఖతార్ అదేవిధంగా బెహ్రాన్ లోని యుఎస్ బలగాల పైన క్షిపణులతో దాడులకు తెగబడుతోంది. సో ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులు మొత్తంగా కూడా ఒక రకమైన యుద్ధ వాతావరణం తలపించేలా ఉంది. సో ఈ రెండు ఒకవైపు ఇరాన్ వెనుకకు తగ్గట్లేదు, మరోవైపు ఇజ్రాయెల్ అమెరికా కూడా అదే సందర్భంలో ఇరాన్ టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా ఇరాన్ కు తగిన బుద్ధి చెబుతూ తీరుతాము అని చెప్పేసి ఇటు ఈ రెండు కూడా భీష్మించుకుంటూ కూర్చున్నాయి. సో పరిస్థితులు మాత్రం ఒక రకంగా ఈ ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా మధ్య పరిస్థితులు రోజు రోజుకు కొంత అంటే నిన్న వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ రోజు నుంచి పరిస్థితులు మారిపోతున్నాయి. పెద్ద ఎత్తున యుద్ధాన్ని మరొకసారి గత
ఏడాది సరిగ్గా జూన్ లో జరిగిన పరిస్థితులే మరొకసారి పునరావృతం అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో ఇదే కనుక జరిగితే చాలా దీనికి పరిణామాలు తీవ్రతరంగా ఉండే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే కేవలం ఇది పశ్చిమాసియా దేశాల్లో ఒక అలజడి కారణమవుతుంది. దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాలపైన ఉంటుంది, ప్రపంచ వాణిజ్య అంశాలపైన, అదేవిధంగా ఏదైతే ఈ ప్రపంచ మార్కెట్లకు సంబంధించి కావచ్చు, స్టాక్ మార్కెట్లు ఇతరత్ర, అదే సందర్భంలో ఈ క్రూడ్ ఆయిల్ చమురు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఇవన్నిటిపైన కూడా ఈ యుద్ధ ప్రభావం ఉండబోతోంది. ఎందుకంటే దాదాపుగా ప్రపంచంలో ఎక్కువ భాగం, సింహభాగం కూడా ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించిన దేశాలతోనే ఈ యొక్క చమురుకు సంబంధించి చమురు మొత్తంగా కూడా సరఫరా జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి వివిధ సముద్ర మార్గాల ద్వారా ఇవంతా కూడా చమురు సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ యుద్ధంతో అవన్నీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కడైతే ఈ యొక్క చమురును దిగుమతి చేసుకునే దేశాలు ఉంటాయో దాని దేశాలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వన్స్ కనుక ఈ యొక్క మొత్తం కూడా చమురు, క్రూడ్ ఆయిల్ కనుక దిగుమతి అయిపోతే దాని ఇంపాక్ట్ మొత్తం ఆ దేశ ఆర్థిక పరిస్థితిపైనే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. కాబట్టి వన్స్ అక్కడ ఉన్నటువంటి ఒక పెట్రోలియం నిల్వలకు సంబంధించి దాని ఉత్పత్తి తగ్గితే వాటిపై ధరలు పెంచాల్సి వస్తుంది. సో ఆ సంబంధించి ధరలు క్రమక్రమంగా వేరే చోటు నుంచి మనము ఎమర్జెన్సీ ప్రజల అవసరాల కోసం, ఆ దేశ అవసరాల కోసం ఖచ్చితంగా వేరే దగ్గర నుంచి ఎక్కువ ధర పెట్టి చెల్లించుకోవాల్సి వస్తుంది. ధరలు పెరుగుతాయి. దాని ప్రభావం ఆ యొక్క కేవలం చమురుపైనే కాకుండా నిత్యావసర ధరలు పెరగడం, ప్రజలకు కొంత ఇబ్బందికర పరిస్థితులు, మొత్తం ఇవన్నీ చూసుకుంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి పైన ప్రభావం చూపుతాయి. సో కేవలం ఇది మొత్తం ప్రపంచ దేశాల్లో చాలా దేశాల మీద ఇట్లాంటి ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా మన భారత్ కూడా ఏదో రకంగా చాలా ఇబ్బందికర పరిస్థితికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సో ప్రతినిత్యం కూడా భారతదేశం కూడా అనేక ఈ క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. సో దీనికి సంబంధించి అదే సందర్భంలో ఈ ఎక్స్పోర్ట్ కొన్ని బియ్యం వంటి కావచ్చు, ఇతర చాలా ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు ఇతర దేశాలకు. సో సముద్ర మార్గం ద్వారా ఈ యొక్క ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నిజంగానే పశ్చిమాసియా దేశాల్లో గనక ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల్లో ఆ యొక్క సముద్ర మార్గాలు కొంత మొత్తం యుద్ధం వల్ల కొన్ని క్లోజ్ చేస్తే ఖచ్చితంగా ఈ వాణిజ్యం పైన ప్రభావం చూపుతుంది. సో ఒకవైపు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండదు, మరోవైపు ఎగుమతి పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. సో అల్టిమేట్ గా ఈ పరిస్థితులన్నీ కూడా ఆయా దేశాలకు సంబంధించి ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో దీని మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ కాసేపటి మనకు అందుతున్న ప్రకారం, మనకు ఉంటున్న సమాచారం ప్రకారం, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో ఇరాన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇరాన్ సంబంధించి కమాండర్ చీఫ్ అమీర్ మృతి చెందినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. సో తాము చేసిన దాడుల్లో ఇరాన్ కమాండర్ చీఫ్ చనిపోయాడని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో రకంగా చూసుకుంటే వన్స్ వార్ స్టార్ట్ అయింది, ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. ఎవరికి వారుగా కూడా ఇటు ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ సంబంధించి పూర్తి స్థాయిలో యుద్ధానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది కేవలం ఒక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యమే కాదు, దానికి సంబంధించి ఇటు ఒక వైపు ఇప్పటికే ఇజ్రాయెల్ వైపు అమెరికా రంగంలో దిగగా ఇరాన్ కూడా ఖచ్చితంగా తనకు అనుకూలంగా తమ సంబంధించి దేశాలు కూడా కొన్ని దేశాల సంఘీభావం చెప్పే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా అది ప్రపంచంలోని వివిధ దేశాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక వైపుగా టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఇది కనుక చూస్తూ ఉంటే పరిస్థితులు ఇట్లాగే ఉంటే ఖచ్చితంగా అది ఒక రకమైన మరొకసారి ప్రపంచ యుద్ధానికి కూడా తెరలేపే అవకాశాలు లేకపోలేదు. రాధాకృష్ణ, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి దీనిపైన స్పందించడం జరిగిందా? మరోపక్క మధ్యవర్తిత్వానికి ఏదైనా దేశం ముందుకొచ్చిందా? సునీత, జరిగిన అంశం ఈ రోజు ఉదయం నుంచే కొద్దిగా మొత్తం కూడా యుద్ధ వాతావరణం రెండు దేశాలు ఈ సంబంధించి ఇప్పుడే కాదు గత దశాబ్దాలుగా దాదాపు 4 దశాబ్దాలుగా 1980 నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక రకంగా ఈ రెండు దేశాల మధ్య ఒక యుద్ధ పరిస్థితులు తరచుగా వస్తుంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే సో ఒక వైపేమో ఇజ్రాయెల్ ఏమో ప్రధాన ఆరోపణ ఇరాన్ మొత్తంగా కూడా ఏదైతే న్యూక్లియర్ సంబంధించి అణువాయుధాలను సిద్ధం చేస్తుంది, వాటి వల్ల తమ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, తమపై దాడికి పాల్పడడానికే ఇవంతా కుట్ర చేస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధాన ఆరోపణ. అంతేకాదు దాంతో పాటుగా ఇటు హిజ్బుల్లా అదే విధంగా హమాస్ లాంటి తీవ్రవాదులను అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలందరినీ కూడా ఉసిగొల్పి ఇజ్రాయెల్లో దాడులకు అశాంతికి కారణమవుతోంది. సో ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదని చెప్పేసి దశాబ్దాలుగా ఈ ఇజ్రాయెల్ సంబంధించి ప్రధాన ఆరోపణగా వస్తుంది. మరోవైపు ఇరాన్ ఏమో ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఒక రకంగా మతతత్వ ఆధారంగానే తమపై దాడులకు పాల్పడాలని చూస్తుంది. సో అమెరికా సాయంతో అమెరికాతో కలిసి తమను మా దేశానికి సంబంధించి ఆ దేశంపై దాడి దితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, సో మా దేశ భద్రత కోసం మేము అన్ని రకాలుగా సిద్ధం
సిద్ధపడతాము, మా దేశ రక్షణ కోసం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము, దాంట్లో తప్పేముందని చెప్పేసి కూడా ఇరాన్ చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ రోజు నుంచే, ఎందుకంటే ఏకంగా అమెరికా అగ్రరాజ్య అధ్యక్షుడు అమెరికానే రంగంలో దిగి ఒకవైపు మేము యుద్ధానికి దిగామని చెప్పేసి కూడా కాసేపటి క్రితమే డొనాల్డ్ ట్రంప్ కూడా అధికారికంగా ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఎక్కడైతే ఉన్నారో ఇరాన్ లోనే తమ పౌరుల రక్షణ కోసం ఖచ్చితంగా ఇరాన్ ను టార్గెట్ చేస్తాం, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. ఎందుకంటే ఇరాన్ అణ్వాయుధాలను ఎక్కడైతే అణుకు సంబంధించి ఒప్పందంపై ఖచ్చితంగా సంతకం చేయాల్సిందే. అణు ఒప్పందంపై కనుక ఏదైతే మొండి వైఖరి పరిస్థితి ఖచ్చితంగా తగి చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకవైపు క్షిపణుల దాడులతో ఎక్కడైతే ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఆ దేశాల్లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకుని ఇరు దేశాలు కూడా క్షిపణులతో దాడులకు తెగబడుతూ ఉన్నాయి. సో అల్టిమేట్ గా ఈ దాడిలో అనేక పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టడం, చాలా మంది కూడా ఆ గాయాల పడడం, దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. సో ఆ రెండు దేశాల పౌరులే కాదు, దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మీద కూడా కనబడే అవకాశం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి ముందు కూడా ఒకటే ప్రశ్న, ఒకటే సందేహం, ఒక అనుమానాలు, ఆందోళన. ఎందుకంటే ఇది ఇట్లాగే కొనసాగితే ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగదు. సో ఒకవైపు వార్ కనుక యుద్ధానికి, ఎందుకంటే ఇది యుద్ధానికి తొలి అడుగుగా ముందుగానే చెప్పినట్టుగా ఇజ్రాయెల్ నుంచి అమెరికా ఎప్పుడైతే దాడికి పాల్పడుతూనే చెప్పింది, మేము ఇరాన్ పై ఇక దాడికి సిద్ధమవుతున్నాం, యుద్ధానికి సిద్ధమవుతున్నాం అని చెప్పేసి కూడా సైనిక చర్యకు పాల్పడుతున్నాం అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇటువైపు ఇరాన్ కూడా మేము ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, సో కాచుకొని చూద్దాం అన్నట్టుగా కూడా ఇరాన్ చెప్తున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా ఇప్పుడు పశ్చిమాసియాలో ఒక రకంగా ఈ పరిస్థితులు కనుక ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆందోళనకర పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. దీనివల్ల చాలా దేశాల మీద ప్రభావం ఉండబోతోంది. ఆ ప్రభావం వల్ల మొత్తంగా కూడా ఇది ఎటో రకంగా యుద్ధ పరిస్థితులు తలెత్తునే కనబడుతున్నాయి. సో ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల దేశాల మధ్య కూడా కొంత ఇట్లాంటి పరిస్థితులు తరచూ కనపరుస్తున్న పరిస్థితి. సో కొన్ని దేశాల మధ్య కొంత అమెరికా కావచ్చు, ఇతర దేశాల మధ్య చొరవతో యుద్ధానికి, అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా పులి స్టాప్ పడ్డా, అది మరొకసారి ఇట్లాంటి ఏదైతే లాస్ట్ ఇయర్ ఎట్లాగా జరిగిందో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు కూడా కేవలం ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకొని, ప్రపంచ దేశాలు కూడా అన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క యుద్ధాన్ని కనుక ఆపకపోతే అల్టిమేట్ గా దాని ప్రభావం ప్రపంచం మీద పడుతుంది. సో ఖచ్చితంగా ఇది అందరూ ఆలోచించాల్సిన అంశమే. వన్స్ గనక ఈ యొక్క దాడులు క్షిపణ దాడుల తర్వాత అల్టిమేట్ గా నిజంగానే గనక ఎవరైనా రెచ్చిపోయి గనక అణు ఆయుధాలు వాడితే దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందో మనం చాలా సందర్భాల్లో చూసాం. గతంలో హిరోషిమా నాగసాకి లాంటివి. భవిష్యత్తులో కూడా అలాంటి పరిణామాలు మంచిది కాదు, ప్రపంచానికే మంచిది కాదని చెప్పేసి చాలా మంది చాలా దేశాలకు సంబంధించి శాంతి కాముకు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకున్న అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ఖచ్చితంగా దేశాలు వెనక్కి తగ్గాల్సిందే. సో ఎక్కడో దగ్గర ఈ యుద్ధం రాకుండా ఎండ్ కార్డు వేయాల్సిందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. సో అల్టిమేట్ గా అన్ని దేశాలు కూడా అదే కోరుకుంటున్నాయి. ఒకవేళ కనుక ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్, అమెరికా కనుక పట్టు వీడకుండా మొండి వైఖరి ఉంటే మాత్రం ఖచ్చితంగా మరొక ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. You can see the smoke coming out.